వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ సాటర్డే నుంచి ఈ సాటర్డే వరకు వార్తల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన సమాచారం, ఇందులో వార్తల్లో ఉన్న వ్యక్తులు, అపాయింట్మెంట్స్, అవార్డ్స్, అబిచ్వరీ, సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా చూద్దాం. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అక్షతా కృష్ణమూర్తి. సో చాలా ఇంపార్టెంట్. అక్షతా కృష్ణమూర్తి చాలా కాలంగా నాసాలో పనిచేస్తూ ఉన్నారు. నాసా అనేది అమెరికా దేశానికి సంబంధించిన అంతరిక్ష పరిశోధన సంస్థ. మరి ఇందులో పనిచేస్తున్న వీరు మార్స్ రోవర్ని ఆపరేట్ చేసే బాధ్యతను స్వీకరించారు. సో భారత సంతతికి చెందిన వ్యక్తి ఒకరు నాసాలో ఇంత కీలకమైన బాధ్యతలోకి రావడం ఇదే మొట్టమొదటిసారి. మరి నాసాకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ జీకే అంశాలను కూడా మనం చూద్దాం. సో నాసా అనేది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇది 29th July 1958లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ డేట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇదే 29th July 1957లో మనకు IAEA ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఇదే 29th July 1987లో 29th July 1987లో మనకు ఇండియా శ్రీలంక అగ్రిమెంట్, ఒప్పందం కుదిరింది. అకార్డ్ అని అంటాం అనమాట. సో ఇండియా శ్రీలంకకు మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఫలితంగానే శ్రీలంక దేశంలో 13వ రాజ్యాంగ సవరణ జరిగింది, 13th అమెండ్మెంట్. ఇదే 29th July అనేది మనకు ఇంటర్నేషనల్ టైగర్ డేగా కూడా నిర్వహిస్తాం. సో ఈ విధంగా మనకు అక్షతా కృష్ణమూర్తి వార్తల్లో ఉన్నారు. సో నెక్స్ట్ మనం వెళ్ళే ముందు సో ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మనకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా యూపీఎస్సీ యూనివర్స్ 11th నుంచి కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తుంది. సో 11th to 14 ఫ్రీగా అటెండ్ కావచ్చు. ఈ సెషన్స్కు సంబంధించింది 7 to 1. ఇది ఆఫ్లైన్లో హైదరాబాద్లో సంధ్యా థియేటర్ పక్కనే ఉండే క్యాంపస్లో ఆఫ్లైన్లో అటెండ్ కావచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అటెండ్ కావచ్చు. 3 ఈ 11th to 14 ఫ్రీగా అటెండ్ అయిన తర్వాత నచ్చితే మీరు కోర్సులో ఎన్రోల్ కూడా కావచ్చు. సో కోర్స్ ఫీ వచ్చేసి మొత్తము 5500 ఉంటుంది. 75 days పాటు ఈ సెషన్స్ అనేవి జరుగుతాయి. సో దీన్ని ఎవరైతే ఈసారి గ్రూప్ 2 ఖచ్చితంగా క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎంతో ఉపయోగపడుతుంది కోర్స్. మనకు February 25th నాడే ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, ప్రిలిమ్స్. నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్ కానవస్తే సమీర్ షా. సో మరి ఇతను భారతదేశంలో ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో బీబీసీని లీడ్ చేయబోతున్నారు, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. సో 1960s నుంచి కూడా 1960sలో మన బీబీసీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అతి స్వల్ప కాలంలోనే ఆ సంస్థలో జాయిన్ అయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బీబీసీకి నేతృత్వం వహించబోతున్నారు. భారతదేశంలో ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఎవరు బీబీసీకి నేతృత్వం వహించబోతున్నారని అడుగుతారు, సమీర్ షా. నెక్స్ట్ దేవెన్ పరేఖ్. సో మనకు భారత సంతతికి చెందిన వ్యక్తులు అమెరికాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. సో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడికి సైంటిఫిక్ అడ్వైజర్గా, అదేవిధంగా ప్రస్తుతం అక్కడ వైస్ ప్రెసిడెంట్గా కమలా హ్యారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి. కమలా హ్యారిస్కు డిఫెన్స్ అడ్వైజర్ కూడా భారత సంతతి వ్యక్తి. ఇలా మేరీల్యాండ్ అనే రాష్ట్రానికి గవర్నర్గా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్లో, పొజిషన్స్లో భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. ఆ జాబితాలో మనకిప్పుడు దేవెన్ పరేఖ్ కూడా చేరారు. సో ఇండియన్ అమెరికన్ అన్నమాట. సో దేవెన్ పరేఖ్ ఈయనకు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని అమెరికాలో ఉంది. సో చాలా కీలకమైన సంస్థ అన్నమాట. అభివృద్ధి చెందిన దేశాలకు
లైక్ లోన్లు ఇవ్వడం ద్వారా, అదేవిధంగా అమెరికాలోని లైక్ బిజినెస్ డెవలప్మెంట్ కోసము లోన్స్ ఇవ్వడం, ఇలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో సభ్యుడిగా అనమాట, బోర్డు మెంబర్లో సభ్యుడిగా మనకు భారత సంతతికి చెందిన దేవెన్ పరీఖ్ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. సో ఈ విధంగా దాదాపుగా 50 నుంచి 60 మంది భారత సంతతి వ్యక్తులు రకరకాల ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఆ దేశంలో ఉన్నారు. అందులో ఇప్పుడు దేవన్ పరీఖ్ కూడా చేరారు. నెక్స్ట్ జితేష్ జోన్ మనకు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియాకు నేతృత్వం వహించబోతున్నారు. 2016లో పార్లమెంట్ ఒక చట్టం ద్వారా దీన్ని తీసుకొని వచ్చింది. రైట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సంస్థ ఇంకా నడపలేము, దివాలా తీయాలి అనుకుంటున్న సందర్భంలో మరి ఈ చట్టంలోని నిబంధనల మేరకు పద్ధతులను అనుసరించాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక కంపెనీ మూసివేస్తే ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సో అంటే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కానీ, ఆ కంపెనీ పైన ఆధారపడిన కానీ, ఇన్వెస్టర్స్ కానీ, షేర్ హోల్డర్స్ కానీ వీళ్ళందరికీ ఇబ్బంది కాకుండా చూస్తారనమాట. మరి ఇది NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని కూడా వాళ్ళు చేరేందుకు అవకాశం ఉంటుంది. రైట్. అండ్ ఆ విధంగా ఇప్పుడు దీనికి ఎవరు లీడ్ చేయబోతున్నారంటే జితేష్ జాన్. నెక్స్ట్ దినేష్ త్రిపాఠి. రైట్. సో ఈయన వైస్ నావికా దళానికి సంబంధించి వైస్ అడ్మిరల్గా లైక్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సో నెక్స్ట్ అన్నమాట. సో జనవరి 2024 అంటే రానున్న నూతన సంవత్సరంలో మనకు అడ్మిరల్ దినేష్ త్రిపాఠి రైట్ వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, నావికా దళానికి వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు దినేష్ త్రిపాఠి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గీతికా కౌల్, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు సియాచిన్ గ్లేషియర్ నది ప్రపంచంలోనే అత్యంత ఎత్తుల్లో ఉన్న యుద్ధ క్షేత్రము, వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు మనము ఈ సియాచిన్ గ్లేషియర్. మరి ఈ సియాచిన్ గ్లేషియర్లో మనకు ఉమెన్ ఆర్మీ డాక్టర్ అన్నమాట. సో సైన్యంలో డాక్టర్లు అవసరమవుతారు, ఇంజనీర్స్ అవసరమవుతారు. సో డాక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే గీతికా కౌల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో పనిచేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ అంటే 2022లో ఒక ఇంజనీర్ కూడా అపాయింట్ అయినారు అనమాట, మహిళనే. అంటే ఇక్కడ మనకు సైన్యానికి సంబంధించిన విభాగాల్లో విపన్స్కు సంబంధించి ఇంజనీర్స్ అవసరం అవుతారు. ఆ విధంగా ఇంజనీర్ రోల్లో ఒక మహిళ లాస్ట్ ఇయరే అపాయింట్ అయ్యారు. ఇప్పుడు ఒక డాక్టర్ కూడా అపాయింట్ అయినారు. మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా మనకు అగ్నివార్యు అని చెప్పి 153 మంది మహిళలను వైమానిక దళంలోకి తీసుకున్నారు. లైక్ అంటే డిఫెన్స్ సెక్టార్లో కూడా మహిళలు బాగా ప్రవేశిస్తున్నారు. సాధికారత సాధించే దిశగా భారత్ వేస్తున్న అడుగుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనీషా పది. సో మనీషా పది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహిళ. సో వీరు స్క్వాడ్రాన్ లీడర్గా మనకు అపాయింట్ అయినారు. రైట్. ఈమె భారతదేశంలో ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ADD క్యాంప్గా చెప్పుకోవచ్చు. ఉమెన్ ADD క్యాంప్. సో ఉమెన్ ADD క్యాంప్ అంటే ఏంటంటే సైన్యంలో ఉన్నత స్థానంలో ఉన్న ర్యాంకులో ఉండేవాళ్ళు కానీ, లేదా రాజ్యాధినేతలు. రాజ్యాధినేత అంటే మనకు దేశంలో అయితే రాష్ట్రపతి రాజ్యాధినేత, హెడ్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రంలో అయితే గవర్నర్. సో మరి ఆ విధంగా రాజ్యాధినేత కానీ, ఉన్నత స్థానంలో ఉండే సైనిక అధికారులకు కానీ ఎవరైతే సెక్రటరీగా అపాయింట్ అవుతారో వాళ్ళను ఉమెన్ ADD క్యాంప్ అంటారు. ఈ విధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ బాధ్యత నిర్వహించబోతున్న మహిళ ఎవరు అంటే మనీషా పది అనే మహిళ. రైట్. సో ఈ విధంగా వీరు కూడా వార్తల్లో ఉన్నారు. నెక్స్ట్ జేషా. సో BCCIని లీడ్ చేస్తూ ఉన్నారు. జేషా అవార్డ్స్ అన్నమాట ఇవి BCCIని. ఈయనకు స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు అనేది దక్కింది. సో అండ్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు భారతదేశంలో ఈ అవార్డును పొందిన మొదటి స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్గా మనము జేషాని చెప్పుకోవచ్చు. రైట్. అండ్ నెక్స్ట్ మైకేల్ జీట్ పలోమిక్ అండ్ సెబాస్టియన్ మౌరా.
సో చాలా కీలకమైన అవార్డులను వీళ్ళు పొందినారు. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డ్స్ గెలుచుకున్నది ఈ సంవత్సరం ఎవరు అనంటే మనకు మైకేల్ జెరాటే పలోమిక్ అండ్ సెబాస్టిక్ మువారా. మనకు మైకేల్ జెరాటే పలోమిక్ ఈయన నీటి సంరక్షణకు సంబంధించి కృషి చేస్తూ ఉన్నారు. సో నీటి కాలుష్యం కాకుండా నీటిని సంరక్షించుకోవడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నీటికి సంబంధించిన అమలు చేయడం కోసం కృషి చేస్తున్నారు. మరి మౌరా వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట, ఎలక్ట్రిక్ మొబిలిటీ. సో అంటే విద్యుత్ వాహనాలు, బ్యాటరీ వాహనాలను ప్రాచుర్యం పొందేలా చేసేందుకు ఆయన చేస్తున్న కృషికి గాను ఈ అవార్డు అనేది దక్కింది. సో యునైటెడ్ నేషన్స్ మనకు ఛాంపియన్స్ ఎర్త్ అవార్డు కూడా ఇస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ భారతదేశానికి చెందిన ఒక మహిళ, అస్సాం రాష్ట్రానికి చెందిన మహిళ ఈ అవార్డును కూడా పొందారు. నెక్స్ట్ మీరా చాంద్, చాలా ఇంపార్టెంట్. సింగపూర్ దేశంలో అత్యున్నతమైన పురస్కారాన్ని పొందారు. సింగపూర్లో రచయితలకు ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం అన్నమాట. సో ఆ దేశంలో ఈ సంవత్సరం సుచేన్ క్రిస్టిన్ లిమ్ అండ్ మలయా డాన్స్ అండ్ ఉస్మాన్ అబ్దుల్లా హమీద్ వీళ్ళందరికీ ఇచ్చారు. అందులో మీరా చాంద్ కూడా ఉన్నారు. వీరినే మనం ఎందుకు చదువుకుంటున్నామంటే భారత్ సంతతికి చెందిన వ్యక్తి. సో సింగపూర్ దేశము మన దేశ పౌరులకు క్రమం తప్పకుండా వాళ్ళు ఇస్తుంటుంది. లాస్ట్ ఇయర్ అంటే 2022లో సునీల్ లాంబా అని చెప్పి మాజీ సైనికాధికారికి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. మరి ఈ సంవత్సరము భారత వ్యక్తికి రాలేదు, భారత సంతతి వ్యక్తికి వచ్చింది. ప్రస్తుతం సింగపూర్ దేశానికి అధ్యక్షుడిగా కూడా షణ్ముగరత్నం అని ఉన్నారు, భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆయన కూడా ఇప్పటి వరకు సింగపూర్ దేశానికి భారత సంతతికి చెందిన 3 వ్యక్తులు ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇప్పుడు 3వ వ్యక్తి ఉన్నారనమాట. సో ఈ విధంగా మీరా చాంద్ కూడా మనకు వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈఎస్ఐసి, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే సంస్థ మనకు ఐఎస్ఎస్ఏ విజన్ 0 అవార్డు పొందింది. రైట్. సో ఆస్ట్రేలియాని సిడ్నీలో. సో ఏ సంస్థలు అయితే కార్మికుల సామాజిక భద్రత, ఆర్థిక భద్రత కోసం బాగా కృషి చేస్తాయో వాళ్ళకి ఇచ్చే అవార్డు ఇది. సో ఈ అవార్డును ఈ సంవత్సరము భారతదేశ కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసే ఈఎస్ఐసికి దక్కింది. నెక్స్ట్ ప్రశాంత్ అగర్వాల్, ఈయన నారాయణ్ సేవా సంస్థాన్కు ప్రస్తుతం లీడ్ చేస్తూ ఉన్నారు. దివ్యాంగులు అంటాం మనం. దివ్యాంగులు. సో ఈ దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వీరికి ఈ సంవత్సరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అవార్డు ఇచ్చారు. రైట్. ఈ అవార్డు ఇదే సంస్థ 2009లో కూడా పొందింది. సో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా వీళ్ళు అవార్డును పొందారు. ఇప్పుడు ఈయన కూడా అవార్డు తీసుకున్నారనమాట. సో ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ మనకు దివ్యాంగుల సంక్షేమ రోజుగా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజబిలిటీస్ అని చెప్పి అంటాం. సో ఆ రోజుగా ఏం చేసుకుంటాం. సో బెస్ట్ పర్సనాలిటీ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న వ్యక్తి అనే అవార్డు సంస్థకి ఇచ్చారు. ఇది వ్యక్తికి కాదు. ఇప్పుడు ఆ సంస్థను లీడ్ చేస్తున్న వారు ఎవరంటే ప్రశాంత్ అగర్వాల్, వారి అవార్డు స్వీకరించారు. నెక్స్ట్ శ్రీశంకర్, మరి అథ్లెటిక్ ఎక్సలెన్స్ ఒలింపియాడ్ శ్రీశంకర్, ఈయనకు జిమ్మీ జార్జ్ ఫౌండేషన్ అవార్డు దక్కింది, కేరళ రాష్ట్రానికి సంబంధించింది. సో మరి ఈ జిమ్మీ జార్జ్ ఎవరు అనంటే భారతదేశంలో కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఇంకొక మాటలో చెప్పాలంటే భారతదేశ వాలీబాల్కు ఆయనే ఒక ఆద్యుడిగా చెప్పొచ్చు. ఇప్పుడు క్రికెట్ అనగానే భారతదేశంలో సచిన్ టెండూల్కర్ గుర్తుకొస్తారు. అదేవిధంగా హాకీ అనగానే ధ్యాన్ చంద్ గుర్తుకొస్తారు. వాలీబాల్ అనగానే గుర్తుకు రావాల్సిన భారతదేశ వ్యక్తి జిమ్మీ జార్జ్. ఈయన భారతదేశానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు ఈ మాత్రం వాలీబాల్లో ఖ్యాతి ఉంది అంటే కేరళకు చెందిన జార్జ్. దురదృష్టవశాత్తు 1987లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినారు. సో అప్పటి నుంచి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈయన పేరు మీద అవార్డును ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం ఈ అవార్డును పొందిన వారు ఎవరంటే శ్రీశంకర్ అనే క్రీడాకారుడు పొందారు. నెక్స్ట్ అర్షియా సత్తార్. సో ఈయన ట్రాన్స్లేటర్ అన్నమాట. సో ఈయనకు ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించింది. రైట్. ఈ ఫ్రాన్స్ దేశము భారత్కు చెందిన చాలా మందికి ఈ మధ్య కాలంలో ఈ పౌర పురస్కారం ఇచ్చింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇచ్చింది. బ్యాస్టైల్ డే అంటాం. జూలై 14th నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ దేశానికి వెళ్ళారు బ్యాస్టైల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొనేందుకు. అప్పుడు ఈ అవార్డు దక్కింది భారత ప్రధానికి. అదేవిధంగా శివనాడార్ అని చెప్పి వారికి కూడా దక్కింది ఈ సంవత్సరం అవార్డు. అండ్
ఓకే, సో ఈ విధంగా ఎంతో మంది అవార్డులు పొందినారు. అందులో అర్షియా సత్తార్ కూడా ఉన్నారు. నెక్స్ట్ లయనల్ మెస్సీ. సో అర్జెంటీనా దేశానికి చెందినవారు, ఫుట్బాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరెనిక గల వ్యక్తి. సో ఈయనకు టైమ్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అని ఎంపిక చేసింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మృతులుగాన తీసుకుంటే సన్రా డే కానర్ ఉన్నారు. సో వీరు అమెరికా ఫెడరల్ కోర్టులో, అమెరికా సమాఖ్య కోర్టులో పనిచేసిన మొట్టమొదటి మహిళ అన్నమాట. సో వీరు మృతి చెందారు. అండ్ మరి అమెరికా ఫెడరల్ కోర్ట్ స్వతంత్రమైంది, రైట్. అండ్ ప్రస్తుతం కూడా అమెరికన్ ఫెడరల్ కోర్టులో కెతాంజీ బ్రౌన్ అనే మహిళ ఉన్నారు. కెతాంజీ బ్రౌన్, వీరు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రస్తుతం అమెరికన్ ఫెడరల్ కోర్టులో జడ్జిగా ఉన్నారు. ఏంటి వారి ప్రత్యేకత అనంటే, అమెరికన్ సమాఖ్య కోర్టులో పనిచేస్తున్న మొట్టమొదటి నల్లజాతి మహిళ, జడ్జిగా ఉన్న నల్లజాతి మహిళ. అదేవిధంగా నుస్రత్ చౌదరి అనే ఒక మహిళ కూడా ప్రస్తుతం అమెరికన్ ఫెడరల్ కోర్టులో ఉన్నారు. మరి ఆమె ప్రత్యేకత ఏంటి అని అంటే, అమెరికన్ సమాఖ్య కోర్టులో జడ్జిగా చేరిన మొట్టమొదటి ఇస్లాం మతానికి చెందిన మహిళగా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మరి ఈ అమెరికా దేశంలో మొట్టమొదటి మహిళా జడ్జి వీరు మృతి చెందినారు. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ భారతదేశంలో సుప్రీంకోర్టులో కూడా మొట్టమొదటి మహిళా జడ్జిగా పనిచేసిన ఫాతిమా బీవి వారం రోజుల కిందట మృతి చెందినారు. ఓకే, ఫాతిమా లాస్ట్ సెషన్లో అది కవర్ చేశాను నేను. అమెరికా దేశంలో పనిచేసిన మహిళ కూడా ఇప్పుడు మృతి చెందినారు, రైట్. సో ఇవి ఈ వారానికి సంబంధించిన వార్తల్లో వ్యక్తులకు సంబంధించినవి. నెక్స్ట్ మరొక సెషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.